భక్తి వ్యూ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు. 2026వ సంవత్సరానికి గాను సంపూర్ణంగా సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. 2026వ సంవత్సరానికి గాను ఈ తులారాశి వారికి జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ తులారాశి ఉంది మనకి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి భాగ్యంలో ఉన్నటువంటి గురుడు మే 14 వరకు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాడు. అద్భుతాలు సృష్టిస్తారు మీరు. ఇక మీ తండ్రి తరపు ధనము, మీ నాన్నగారు ఇంకా మాకు ఆస్తులు వేయట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఆ డబ్బు వచ్చేస్తుంది. ఇకపోతే మే 14, 2026 సంవత్సరం తర్వాత మనకి కేంద్రంలోకి ఈ యొక్క గురుడు వస్తున్నాడు. తద్వారా మీకు చెడ్డవాళ్ళంతా ఎవరైతే గుమిగూడారో ఫ్రెండ్స్ కింద, బంధువుల కింద, రాబంధులు వాళ్ళంతా పారిపోతారు మిమ్మల్ని చూసి. అలాగే కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి చాలామందికి. ఇటువంటి వాళ్ళందరికీ కూడా బెంచ్ మీద కూడా రావట్లేదు కేసులు. అటువంటివంతా కూడా కొంత ప్రోగ్రెస్ అనేటటువంటిది ఈ తులారాశి వారికి కనబడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అక్టోబర్ 2026 సంవత్సరం తర్వాత అర్ధాష్టమ రాహు రాబోతున్నాడు. దాని ద్వారా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు, అలాగే కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటి కనబడడానికి అవకాశాలు ఉంటాయి. అంటే తల్లి ఆరోగ్యము కొంచెం భంగపడ్డము, ఆ తర్వాత తల్లితో కాస్త మనస్తాపాలు, ఆర్గ్యుమెంట్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ తులారాశి వారు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళా ఈ యొక్క తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహం వక్రించున్నాడు. దీని ద్వారా మనకి శత్రువులపై విజయం సాధిస్తాం. అలాగే చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి అలవాట్లు మనం నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మనకి కొత్త ఆలోచనలు వస్తాయి. ఉద్యోగాల్లో సడన్ లాస్ చాలామందికి కనబడింది. వెంటనే రెసెషన్ పీరియడ్లో ఉద్యోగాలు పోవడం, కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, మామూలుగా పాపం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, చిన్న జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా తులారాశి వాళ్ళకి చాలామంది మరి తీసేయడం జరిగింది. స్వీపర్స్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని అందరినీ కూడా. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి వివాహాల దగ్గరికి వచ్చినప్పుడు, వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడం జరిగినాయి. అలాగే వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, ఏమండి ఆ వడ్డీలు మాకు కట్టట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు వాళ్ళకి వడ్డీలు రావడం జరుగుతుంది. ఇక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ చిట్ ఫండ్స్లో మీరు ఇస్తూ ఉంటారు కదా డబ్బులు, ఆ చిట్ ఫండ్ వ్యాపారాల్లో సెక్యూరిటీ కనుక చూసుకొని మీరు ఇవ్వనట్లయితే లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ భార్యలు కూడా వీళ్ళు చాలా స్మార్ట్గా, చాలా తెలివైన వాళ్ళు అయిపోతారు. ఏమండి మేము ఆఫీస్లో ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదండి, కామన్ అండి ప్రతి ఆఫీస్లో. అలాగే భోజనాలు చేసేటప్పుడు కాస్త జోకులు వేస్తే నవ్వుతున్నామండి. అది మా భార్య చూసి నేను చాలా సమస్యలు పడేస్తుందండి. ప్రతి నిమిషం వీడియో కాల్ చేయమంటుందండి. ఎక్కడున్నావు చూపించు అని భార్య బాధితులు ఎక్కువైపోతారు ఈ తులారాశిలో. అలాగని చెప్పి ఒకసారి ఏకంగా మొత్తం రికార్డింగ్ ఆప్షన్ పెట్టేసిందండి. పెట్టేస్తే నేనేం మాట్లాడాను మామూలుగా నవ్వుతూ ఉంటే, ఇప్పుడు నవ్వుతూ ఉన్నావు నువ్వు ఏంటా ఇకపలో పక్కపక్కలో మాటలు, నేనేం మాట్లాడలేదు సార్, కానీ నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నేను కొట్టేస్తుందండి నా భార్య అని చెప్పేటటువంటి వాళ్ళు ఈ తులారాశిలో చాలామంది ఉన్నారు. అలాగే ఏమండి మరి ఉద్యోగం పోయిందండి, నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ర్యాపిడో నడుపుకుంటున్నానండి. ర్యాపిడో నడిపితే ఏంటి ఎంత స్లోగా వెళ్తున్నావు అని ఒక లావా ఆంటీ ఎక్కిందండి. ఎక్కి ఏంటి ఎంత స్లోగా వెళ్తున్నావు, మేము ఉద్యోగాలకు వెళ్ళాలి కాబట్టి కదా స్పీడ్గా వెళ్ళమంటే ఏంటి నువ్వు ఎంత స్లోగా వెళ్తున్నావు అంటే, ఆ ర్యాపిడో ఉద్యోగం కూడా పోయిందండి, నాకు భయమేసి ఇలా తిడుతున్నారని చెప్పేసి ఆగిపోయాను సార్, సేఫ్టీకే సార్ నిదానంగా వెళ్తే అన్నాడు. అంటే తులారాశి వారికి ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం సంబంధించి ఇటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ తులారాశి వారికి కొత్త కాఫీ హోటళ్ళు, తర్వాత టీ స్టాల్స్, ఫర్నిచర్లు, బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైతే రన్ చేస్తున్నారో
అటువంటి వాళ్ళకందరికీ కూడా కొత్త ప్రాజెక్టులు రావడానికి అవకాశాలున్నాయి. ఇకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి సీనియర్లకి గుర్తింపు ఉంటుంది. యాంకర్లు వీళ్ళంతా కూడా మీకు చక్కగా గౌరవాలు రావడం అవుతుంది. ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి కలెక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఉమెన్కి గుర్తింపు రావడం ఉంటుంది. హీరోయిన్స్ అంతా కూడా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే అడ్వకేట్లు, స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి లాయర్లు, డాక్టర్లు, ఇక చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఇలా సొంత వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ తులారాశి వారు దూర ప్రయాణాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అసలే కోర్టు చుట్టూ వారానికి ఒకసారి తిప్పుతున్నారంటే మీ దూరపు చుట్టాలు వచ్చి అక్క పెళ్ళికి వేస్తున్నాం, అత్త పెళ్లి శుభ్రాకి ఇచ్చి వెళ్తారు. అసలే కోర్టుకు ఒక రోజు వెళ్ళాలి, ఒకరోజే మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఎందుకు వెనక్కి రావడం అని అక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళడం. ఈ విధంగా అనవసరమైనటువంటి ఖర్చుల సంగతి పక్కన పెట్టండి. అయితే ఏమిటండి అని అంటే ఒళ్ళు శ్రమ, అధిక శ్రమ, దూరపు ప్రయాణాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే తులారాశి వారికి వచ్చేసరికి ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఏమీ డోకా లేదు. ఉద్యోగాలు ఊడిపోయినా సరే డోంట్ కేర్, ఎలాగో అలాగ మీ డబ్బులు మీకు సంపాదించడం అనేటటువంటివి చేస్తారు. కాబట్టి పరిహారాలు మనం ఈ రాశి వారికి ఏం చేసుకోవాలండి? ఈ యొక్క తులారాశి వారికి మనకి ఈ యొక్క రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా బగళాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీ ఇళ్లలో చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాహు బాగుండలేదు కాబట్టి ఈ యొక్క రావి చెట్టును తీసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఓం రాహవే నమః అంటూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి. కాస్ట్లీగా ఉండాలి రెమెడీస్, అసలు 2 లక్షలకు 3 లక్షలకు తగ్గట్టు ఉంటే మీకు రెమెడీస్ అని అనిపిస్తాయి. చెట్టు తిరుగు, నీకు రూపాయి అవన్నీ రెమెడీస్ చెప్తున్నాం కాబట్టి మీకు అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు, కానీ ఇవే అసలైనటువంటి రెమెడీస్. కాబట్టి నాసా రిపోర్ట్స్ని బట్టి చూసి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా దాన్ని బట్టి చెప్పడం అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి చెప్తున్నాం. కాబట్టి నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి చక్కగా చూసి లబ్ధి పొందండి. శుభమస్తు.